సువార్త దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం ఆదికాండము ధ్యానంలో భాగంగా 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశించి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుని సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆ రీతిగానే ఈరోజు కూడా ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిరుదినమున నిత్యంగా తెచ్చేదామని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ మానవుడికి మొదటి మానవులో ఉన్నటువంటి అవ్వ గారికి ఇక్కడ ఆదాముడు అన్న మాట ఇది మరణ శాసనం రాశాడు దేవుడు. అక్కడ మానవుడికి దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరుతాడో అప్పుడే నీవు నిరభ్యంతరంగా చచ్చేదవు, నీకు మరణం వస్తుంది అని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరణ శాసనము యొక్క మర్మం అంటే ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చాలా విషయాలు ముందుకు వెళ్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినముల నీవు 930 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందను అంటూ ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో మరి ఆ యొక్క ఆదాము అవ్వ గారు ఏదైనా నుండి పంపివేసిన తర్వాత దేవుడు మరి కొన్ని సంవత్సరాలకు ఈ యొక్క ఆదాము బ్రతికిన ఆ యొక్క సంవత్సరంలో లెక్కించడం జరిగింది. ఆ సంవత్సరంలో ఏంటంటే 930 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అని యెహోవా ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాముతో పలికినటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేసినట్టయితే, నీవు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలంలో తినకూడదు, నీవు వాటిని తినదమున నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. అయితే ఆ యొక్క ఆదాము ఆ యొక్క ఫలములు తినడం తర్వాత ఆ ఏదైనా తోటలో నుండి దేవుడు పంపివేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అయితే అక్కడ మనము ఆదాము అవ్వ గారు మరణించినట్టుగా మనకు ఆ యొక్క విషయం మనకు అర్థమవట్లా. ఏమిటి అని మనం ఆలోచన చేసినట్టయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా లోతుగా ఆలోచించేటట్టు మనకు యొక్క విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆదికాండము 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనంలో చూసినట్టయితే చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదాము అవ్వ గారు ఆ అపవాది చెప్పిన మాటలు విని ఏదైతే తినకూడదు అని చెప్పినట్టు ఇక చెట్టు ఫలములను తిని మరి దేవునికి ఆజ్ఞలు మీరారు. అప్పుడు వారు ఏం చేశారంటే చల్లపోటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదురుకి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారట. చల్లపోట దేవుడు మరి ఆ యొక్క తోటలోనికి వస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ యొక్క స్వరం ఉన్నారట వీళ్ళు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు. దూరంగా ఉంటూ ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి యొక్క సమయాన్ని ఆ యొక్క మాటను విన్నటువంటి యొక్క దంపతులు ఏం చేశారంటే ఇదిగో దేవుడి దగ్గరకు రాకుండా దేవుడి దగ్గరకు వచ్చి ఆయనకు కనపడకుండా ఏం చేశారంటే దాగుకొనగా అని రాస్తూ ఉన్నాడు. గమనించే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు దాక్కున్నారు అని ఆలోచన చేసినట్టయితే ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడని యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పం యుక్తి కలదై ఉండెను. అదే ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. గమనించండి, ఇక్కడ దేవుడని యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అంటున్నాడు. సర్పము మనము చూసేటట్టు సర్పము పాము ఇప్పుడు మనం పాకుతూ వెళుతూ ఉంటుంది, పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఇక సర్పం యొక్క నిజ స్వరూపం ఏంటంటే జంతు స్వరూపము. దానికి కాళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, అన్ని సమస్తం కూడా జంతువుకి ఏవైతే ఉంటాయో అలాగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క వచనమును బట్టి. అయితే అది ఎంత బారుందో
ఎన్ని కాళ్ళు ఉన్నాయో మనకే తెలియదు, కానీ అది మాత్రం జంతు స్వరూపమే. తర్వాత ఆ యొక్క సర్పముగా ఉన్నటువంటి ఆ యొక్క అపవాది తనలోనికి ప్రవేశించినప్పుడు, సర్పంలోనికి ప్రవేశించి కుయుక్తితో యొక్క అవంగారిని మోసపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదట. అందుకే స్త్రీ జంతువు మాట్లాడుచున్నట అని గ్రహించలేకపోయింది. ఈ యొక్క మాట అన్నప్పుడు సర్పము ఏమని మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించినట్టయితే ఏమని మాట్లాడుతుంది? అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, జంతువు మాట్లాడుట అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. జంతువు మాట్లాడుతున్నప్పుడు మరి అవం గారికి ఆలోచన రావాలి. జంతువు మాట్లాడి తనతో మాట్లాడి, ఇదిగో మీరు ఇలాగ దేవుడు చేయమన్నాడా అని ప్రశ్న వేసినప్పుడు, నీవేంటి మాట్లాడుతున్నావు, నువ్వు జంతువు కదా, దేవుడు నీకు మాట్లాడే ఆ యొక్క లక్ష్యం ఇవ్వలేదు కదా అని ఆ స్త్రీగా మొదటి స్త్రీ అయినటువంటి అవం గారికి ఒక ఆలోచన రావాలి. కానీ ఆలోచన రాకపోగా అందుకు స్త్రీ ఆమె ఆ యొక్క సర్పముతో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది తనలో ప్రవేశించాడు కాబట్టి ఆ యొక్క సర్పంలో ఆ జంతువులో ఆ అపవాదితో మాట్లాడుతుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో నేను. ఇక్కడ ఇంకో మాట కలిపింది అవం గారు. ఆయన దేవుడేమో మీరు ఆ పండ్లు తినకూడదని చెప్తే ఇక్కడ ఏమంటుందంటే తినకూడదనియో ముట్టకూడదనియో. ముట్టుకోకుండా ఎలా వస్తుంది కాయనే? ముట్టుకోకుండా కాయ కొయ్యడం సాధ్యమవుతుంది కదా. మరి ఇక్కడ కలుపుతుంది. దేవుడు చెప్పిన యొక్క మాటకు వేరుగా కలిపి ఆ అపవాదికి చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ముట్టకూడదనియు చెప్పిన సర్పంతో నేను. అయితే ఒక విషయం ఆలోచించాలి. కీర్తనలు 7వ అధ్యాయం 14వ వచనంలో, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, శేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. ఇక్కడ అపవాది అబద్ధము చెబుతున్నాడని అవంగా గ్రహించకపోగా తనతో మాట్లాడుతున్నవాడు అపవాది ఎవరో కూడా తెలుసుకోలేక ఏమవుతుంది, ఆయన కూడా అబద్ధం ఆడింది. ఆల్రెడీ మాట్లాడుతున్నప్పుడే అబద్ధం ఏమికొక లక్షణం వచ్చేస్తుంది. అపవాదితో సంభాషిస్తున్నా ఉండగానే ఏమికి అబద్ధమాడే విధానం ఆల్రెడీ వస్తుంది. అందుకే ముట్టకూడదని కూడా చెప్పింది, అబద్ధం ఆడేసింది, కలిపి చెప్పింది. కాబట్టి ప్రేమను దేవబడ్డారా, అందుకన్నాడు కీర్తన 7:14లో, పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుతున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడి అబద్ధమును కని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాడికి ఏమని చెప్పాడంటే, స్త్రీ దగ్గరకు వచ్చి అబద్ధముగా ఇదిగో ఏమని చెప్తున్నాడంటే, మీరు తినకూడదని చెప్పానా అని చెప్తున్నాడు. ఈ చెట్ల ఫలములను అంటే ఆ యొక్క స్త్రీ ఆ అవంగా చెప్తున్న మాట సమాధానం ఏంటి, ఈ తోట చెట్ట ఫలములన్నీ మేము తినవచ్చు, కానీ ఇదిగో తోట మధ్యన ఉండదే ఆ యొక్క చెట్ట ఫలమును తినకూడదని చెప్పాను, అంతేకాకుండా ముట్టకూడదని కూడా చెప్పానని చెబుతుంది. అయితే ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, మరియు దేవుని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలుగు వృక్షమును నేల నుండి మలిపించను. ఆ యొక్క తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెట్ల తెలుగు చెట్టు ఒకటి మాత్రమే కాదు, ఇంకొక చెట్టు కూడా ఉంది అదే మధ్యలో. ఏమిటా చెట్టు అంటే జీవవృక్షము కూడా పెట్టాడు పక్కనే. కొద్దిగా ఎడంగుండొచ్చు, ఎంత దూరం పెట్టాడో మనకైతే తెలియదు, కానీ మధ్యలోనే అన్నాడు. కాబట్టి జీవవృక్షము ఉంది, ఇటు మంచి చెట్ల వృక్షము ఉంది. అయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, రమ్యమనేది ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును, అంటే ప్రతి వృక్షం కూడా వీరికి ఆహారమే. కాబట్టి ఆహారంగా ఉన్నటువంటి ఏ యొక్క ప్రతి వృక్ష ఫలములను కూడా తినవచ్చు, వీరికి ఆహారమై ఉంది, వారికి పోషణగా అయి ఉన్నవి. అయితే ఈ తోట చెట్ల మధ్య ఉన్నటువంటి జీవ వృక్షము ఒకటి, రెండవది మంచి చెట్ల తెలుసు ఆ యొక్క వృక్షం ఒకటి. వీటిలో జీవవృక్షం కూడా తినవచ్చు,
కానీ మంచి చెడ్డలు తెలవనిచ్చు వృక్ష ఫలం ఏదైతే ఉందో దాన్ని మాత్రం తినకూడదు అన్నాడు. దాన్ని తినమున నిశ్చయంగా చచ్చేదామని చెప్పాడు. కానీ వాస్తవంగా వాళ్ళు ఇక్కడ ఆలోచన చేసినట్టయితే ఈ యొక్క మాటను ఆలోచన చేసినట్టే దేవుడైన యెహోవా చెప్పిన మాట, దేవుడైన యెహోవా చూపిన క్రమమైనది ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును ఆహారం కోసం ప్రత్యేకంగా కొన్ని చెట్లను ఏర్పాటు చేశాడు, కొన్ని ఫలాలను ఏర్పాటు చేశాడు. జీవవృక్షం కాకుండా, రెండవది ఇక మంచి చెడ్డ ఫలములు ఇచ్చు ఫలాలు కాకుండా ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని తినాలి. జీవవృక్షం కూడా తినకూడదు. వాస్తవంగా ఇది తినటానికి అవసరము లేదని కాదు, కానీ తర్వాత కొన్ని విషయాలు చూసినట్టే వారు ఈ జీవవృక్ష ఫలం కూడా తిని మనవాళ్ళే అవుతారేమో అని అన్నాడు దేవుడు. కాబట్టి తినే అవకాశం ఉన్నప్పటికి కూడా మీరు ఈ మధ్యన ఉన్నటువంటి చెట్లు తినకూడదు, లేకపోతే ఈ మంచి చెట్లు తమిళిస్తూ వృక్ష ఫలం ఏదైతే ఉందో దాన్ని తినకూడదని చెప్పాడు. అంటే ఈ జీవవృక్ష ఫలం తినొచ్చు, కానీ దీన్ని తినమని చెప్పలేదు దేవుడు. ఏ అయితే మిగతా చెట్లు ఉండవో ఆ చెట్ల ఫలాలు అయితే ఉండవో ఇవే మీకు ఆహారం అవుతాయి, శాకాహారము అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చక్కగా ఏదైనా తోటలో చక్కగా జీవించున్న తరంలో యొక్క అపవాది యొక్క సర్పంలోకి ప్రవేశించి సర్పం ద్వారా అవ్వమ్మను ఈ రకంగా మోసపరుస్తూ ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము మీరు సావనే సావరు. ఏమంటున్నాడండి? మీరు సావనే సావరు. దేవుడు చెప్పాడుగా మీరు నిశ్చయంగా చచ్చేదరు అని. ఇక్కడ అపవాదం ఎందుకు చెప్తున్నాడు, మార్చి ఎందుకు చెప్తున్నాడంటే చూద్దాం. లేఖనాలకు వెళ్తే ఆ యొక్క మర్మం ఏంటో ఈ రోజున, మరణ శాసనం యొక్క మర్మం ఏంటో మనం ఈ రోజున ఆలోచన చేద్దాం. మరణ శాసనం యొక్క మర్మము ఏలైనగా మీరు వాటిని తినుదనమున మీ కన్నులు తెరవబడటయు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవత వల్ల ఉందిరని దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా ఇక్కడ 3 అబద్ధాలు పలికాడు, 3 మోసకరమైనటువంటి మాటలు పలికాడు. ఒకటి, మీరు వాటిని తినుదనమున మీ కన్నులు తెరవబడతాయి. రెండవది, మీరు దేవతల వలె ఉంటారు. తర్వాత మీకు మంచి చెడ్డలు అనేవి ఎరుగుతారు, తెలుసుకుంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే ఆ మాట రాయబడింది, ఏలైనగా మీరు వాటిని తినమున మీరు మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వల్ల ఉందిరనియు దేవుడికి తెలియని స్థితితో చెప్పగా, అంటే ఈ విషయాలు నేను చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో అవి దేవుడికి కూడా తెలుసు. కాబట్టి దేవుడు ఆ విషయాలు మీకు చెప్పలేదు. ఇదిగో నేను మీతో చెప్తున్నాను, నేను నీతో చెప్తున్నాను అవ్వ. కాబట్టి ఇదిగో మీరు మీ యొక్క స్థితి ఈ పండ్లు కనుక తింటే మీ స్థితి దేవత వల్లే ఉంటారు. మీకు మంచి ఏదో చెడు ఏదో తెలుస్తూ ఉంటుంది అనే అవసరం, మీ కన్నులు తెరవబడతాయి అనే రీతిగా 3 అబద్ధములు పలికినాడు, 3 మోసకరమైనటువంటి పలుకులు పలికాడు. అయితే ఈ 3 విషయాల్లో ఏం జరిగి ఉంటుంది? నిజంగా వారు ఆ రకంగా అపవాది చెప్పినట్టు జరిగిందా, లేదా దేవుడు చెప్పినట్టు మరణించారా అని ఆలోచన చేసినట్టయితే అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందో చూద్దాం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమనేదియు వివాహమిచ్చు రమ్యమనేది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఇక్కడ చూడండి, గమనించిన ప్రేమ దేవుడులారా, ఆ స్త్రీకి వెంటనే వాడు చెప్పిన మాటలకు ఆ చెట్టు వంక చూసినప్పుడు ఆమెకు ఒక రకంగా అనిపించింది. ఎలాగ అనిపించిందంటే, ఇక అందమైనదిగా వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండటం ఎంతో సుందరంగా ఆ పళ్ళు కనిపించాయి. అంటే వాటిని తింటే మాకు వివేకం వస్తుంది, వాటిని తింటే మాకు జ్ఞానం వస్తుంది. వివేకం అంటే జ్ఞానము కదా, వివేకము జ్ఞానము ఇవన్నీ కదా. కాబట్టి మేము మా కన్నులు మూసుకుపోయాయేమో అనే రీతిగా ఇగో అపవాది చెప్పినట్టుగా ఆమె కూడా ఆలోచించి ఏం చేసిందంటే ఆ పండ్లు వంక చూసి శరీరాశ, నేత్రాశ, జీవపుటమము అనే దాన్ని అక్కడ ప్రయోగించాడు అవ్వమ్మ గారి మీద. శరీరాశ, నేత్రాశ, జీవపుటమము అనే దాన్ని అక్కడ ప్రయోగించి ఒక అపవాది ఈ యొక్క అవ్వమ్మ గారిని ఇదిగో మీరు తినండి అని చెప్పినట్టుగా ఆ మాట పలికినప్పుడు అవ్వమ్మ గారు చక్కగా ఎంతో అందంగా ఉన్నాయి, ఎంతో చూడటానికి సుందరంగా ఉన్నాయి, తింటే ఏమవుతుంది అనుకుందా ఏమో, వెళ్ళి తీసుకొని
తిని తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. ఇదేమిటి? వారిద్దరు కన్నులు తెరవబడెను. ఇక్కడ అపవాది చెప్పిన మాటే నిజమవుతుందిగా. ఏమని ఏమని చెప్పింది? మీ కన్నులు తెరవబడునని చెప్పిండు. ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. ఎలా తెరవబడ్డాయి అని ఆలోచన చేసినట్టయితే, ప్రేమల దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైతే ఆదాము గారిని చేశాడో ఒకసారి గమనిస్తే మనం ఆ యొక్క మట్టి రూపంలో ఉన్నటువంటి మనిషిని తన యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధమైన రీతిగా చేశాడు మనిషిని. ఆ పరిశుద్ధతతో జీవించే మనుషులు పరిశుద్ధతను కోల్పోవడం జరిగింది. అందుకే పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత ఏం కనపడితే కన్నులు తెరవబడెను. అప్పటి వరకు మూసుకుపోయాయా అంటే వాళ్ళు పరిశుద్ధతతో జీవించారు, పరిశుద్ధమైన జీవితం జీవించారు, నిత్యత్వంలో ఉన్నారు, నిత్యము జీవించే విధానంలో ఉన్నారు, నిత్య జీవం కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అపవాది చెప్పిన మాటలకు వారు లోబడిన తర్వాత అక్కడ చెప్తున్నారు వారి కన్నులు తెరవబడెను. ఏ కన్నులు తెరవబడ్డాయి? పాపపు కన్నులు తెరవబడ్డాయి. మరి ఒకసారి సౌలు గారిని ఆలోచన చేసినట్టయితే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు దర్శించక మునుపు ఏ రకంగా ఉన్నాడు? యేసుక్రీస్తు దర్శించినప్పుడు అతని యొక్క కన్నులను పొరలు రాలిపోయాయి అని అక్కడ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ రకంగానే అక్కడ చెడుగా ఉన్నటువంటి సౌలు గారు పరిశుద్ధమైన జీవితంలో కలుపుట కన్నులు పోగొట్టుకుంటే, ఇక్కడ పరిశుద్ధమైనటువంటి కన్నులు పరిశుద్ధమైన జీవితం గడిపే ఈ యొక్క అమ్మగారు అపవాది చెప్పిన మాటలకు లోబడి పరిశుద్ధతను కోల్పోయి లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపం అనే రీతిగా ఆ యొక్క మనసుతో ఉండటం జరుగుతుంది. ఆ రకంగా ఆ యొక్క హృదయము పాపము, దేవుని ఆజ్ఞ మీరటం వలన వచ్చిందే పాపము. ఆ పాపము వల్ల వచ్చే జీతమే మరణము. ఇది ఈ యొక్క పరిశుద్ధతను కోల్పోవడం అనగా దేవునికి మనిషికి ఎడబాటు. దేవునికి మనిషికి ఎటువంటి సంబంధం లేదు. అదే అక్కడ ప్రయోగించాడు అపవాది. దేవునికి మనిషికి ఎటువంటి సంబంధం ఉండకూడదని, దేవునికి మనిషికి ఉన్నటువంటి యొక్క సత్సంబంధము లేకపోతే ఆత్మ సంబంధమైన విధానము, ఆత్మ సంబంధమైన బంధం ఏదైతే ఉందో అది ఉండకూడదని వాడు చేసిన ప్రయోగమే కుయుక్తి అక్కడ ప్రయోగించడం జరిగింది. అది అక్కడ వాడు సఫలీకృతుడయ్యాడు. అవ్వం గారి దగ్గర వాడు అక్కడ సఫలీకృతుడయ్యి ఇగో మీ కన్నులు తెరవబడ్డాయి. వాస్తవంగా వారి కన్నులు తెరవబడిన రాయబడింది. ఏ కన్నులు తెరవబడ్డాయంటే అపరిశుభ్రమైన శుభ్రతకు కూడినటువంటి కన్నులు తెరవబడ్డాయి. లోక సంబంధమైన రీతిగా కన్నులు తెరవబడ్డాయి. ఇంకా చూసినట్టయితే అప్పుడు వాళ్ళిద్దరు కన్నులు తెరవబడిన వాళ్ళు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలో చేసుకొని అంటున్నారు. అయితే వారు దిగంబరులమని తెలుసుకొని అంటే అప్పటి వరకు ఎలా ఉన్నారంట? అప్పటి వరకు ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన జీవితంతో గడుపుతూ పాపం ఏదో తెలియకుండా, ఆ యొక్క మంచి చెడ్డలు ఏంటో తెలియకుండా దేవుడు చెప్పే మాటకు లోబడి చక్కగా నిత్య జీవము లేకపోతే నిత్యత్వంలో ఉన్నటువంటి మరణం అనేది లేకుండా ఉన్నారు. అంతేకాదు మరి మీరు నిత్యంగా చచ్చెదరు, ఈ పండు తినుదన్నా మీరు నిత్యంగా చచ్చెదరు అంటే వారికి మరణం లేదనే అర్థం. ఆత్మ సంబంధమైన మరణం లేదనే అర్థం. ఈ యొక్క ఆత్మ సంబంధమైన మరణాన్ని తెచ్చుకోవాలనే అపవాది యొక్క కుయుక్తిని ప్రయోగించేవాడు అక్కడ అవ్వమ్మ గారి దగ్గర సఫలీకృతుడయ్యి విజయం సాధించాడు. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు? ఇదిగో వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములో చేసుకున్నది. అప్పుడు వారి యొక్క స్థితి ఏంటో మారిపోయింది, వారి యొక్క విధానం ఏంటో తెలిసిపోయింది. అయితే దేవుడు చల్లపూట అక్కడికి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో మీరు అక్కడ ఉన్నారు అని దేవుడు ప్రశ్న వేస్తే, మేము నీ స్వరం విన్నప్పుడు
మీ యొక్క ఆ యొక్క చెట్ల చాటు మేము దాక్కున్నాము అని అంటే, చెట్ల చాటు దాక్కుంటాం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావే ఆ యొక్క స్త్రీ తోడుగా అవమ్మ చేసిన పని ఈ యొక్క తిప్పల అని చెప్పాడు. ఏంటావా అని దేవుడు ప్రశ్న వేస్తే, ఇదిగో సర్పము నన్ను ఈ రకంగా మోసపరిచింది. ఒకసారి ఆ మాటలు మనం ఒకసారి గ్రంథంలో పరిశీలన చేసుకుంటే చూద్దాం ఏమని అక్కడ చెప్తున్నాడు మనకు ఆలోచిస్తే. అయితే ముందు ఈ యొక్క మరణశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే వారి యొక్క చెప్పే సమాధానం వచ్చేవారు చూద్దాం. కానీ అయితే ఇప్పుడు ఇక మరణశాస్త్రం గురించి ఇప్పుడు వాళ్ళకి ఏం సంబంధించిందంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని కొని తెచ్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. దేవునికి మనిషికి ఎడబాటు వచ్చేసింది. దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అనేది తెగిపోయింది. పాపం వచ్చింది. ఎందుకే ఆజ్ఞ మేరటం వలన పాపం వలన వచ్చే జీతము మరణము వారికి సంక్రమించిందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ సర్పము ఏమని చెప్పింది? మీరు సావనే సావరు, దేవుడా మీరు నిత్యంగా చేస్తారు అన్నారు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, దేవుని మాటను వారు వినలేదు. తద్వారా హెబ్రీ రాసిన పత్రికలో 9వ అధ్యాయం 16-17 వచనం చూసినట్టయితే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణము అవశ్యము. ఈ మాట జ్ఞాపకం వచ్చిన ప్రేమ దేవుని బిడ్డ హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాణి మరణము అవశ్యము. మరణ శాసనం రాసింది ఎవరు? దేవుడు. మరణ శాసనం రాసిన వాడు ఏమవ్వాలంట? ఒకవేళ మరణ శాసనం కనుక ధిక్కరించిన వారు పాపం చేస్తే అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణం అవశ్యము. అంటే మరణ శాసనం ఎవరైతే రాశాడో, ఎవరైతే ఇదిగో మీరు ఇలాగా ఈ పని చేస్తే మీరు చచ్చెదరు అని చెప్పాడు కదా, మరణ శాసనాన్ని రాశాడు కదా, ఆ శాసనం ధిక్కరిస్తే చనిపోయేది ఎవరు? ఆత్మ సంబంధమైన రీతిగా మనుషుడు చనిపోయాడు. ఆత్మ సంబంధమైన రీతిగా దేవుడికి దూరం అయ్యాడు. ఆత్మ సంబంధమైన రీతిలో మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏంటో తెగిపోయింది. కానీ శారీరక మరణం అనేది ఆ మనిషిలో ఉన్నది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆత్మను కోల్పోయాడో, ఆ పరిశుద్ధతను కోల్పోయాడో, ఆ నిత్యత్వాన్ని కోల్పోయాడో మనిషి, శారీరక మరణము ఆటోమేటిక్గా మనిషిని ఆవరించేసింది. శారీరకమైన మరణము ఆటోమేటిక్గా ఆ మరణం అనేది మనిషికి అక్కడ నుండి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క మనిషికి కూడా శారీరకమైన మరణం వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన మరణం గురించి అక్కడ దేవుడు ప్రస్తావించాడు. ఈ పండు తిని దినమున మీరు నిశ్చయంగా చేస్తారని. అది ఆత్మ సంబంధమైన మరణము. ఆ ఆత్మ సంబంధమైన మరణము మరణ శాసనం రాసిన దేవుడు కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన మరణం రాసిన దేవుని యొక్క మరణము అవశ్యము అంటున్నాడు. ఇక్కడ మరణ శాసనం రాసిన దేవుడు కాబట్టి ఆ దేవుడు వచ్చి మరణించాలి అంటున్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనం రాసిన వాడి మరణం అవశ్యము. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటున్నాడు. కాబట్టి అక్కడ ఆది కాండంలో రాయబడినట్టు ఆ మరణ శాసనము ఎప్పుడైతే రాశాడో ఆ ఆదాము గారు పాపం చేయకముందే ముందుగానే తను ఆ యొక్క మరణాన్ని